హాయ్ హలో వ్యూయర్స్ ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో శనివారం కన్నడ బిగ్ బాస్ హౌస్లో వాರದ కథే కిచ్చన జతే. కిచ్చా సుదీప్ గారు ఈ వారాంతం వచ్చి ఏమేం పంచాయతీ పెట్టారు, ఎవరెవరికి పాఠం నేర్పారు, ఎవరెవరికి గుణపాఠం నేర్పారు, ఎవరెవరిని మందలించారు, ఎవరిని హెచ్చరించారు, ఎవరెవరికి శిక్షలు విధించారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం. అంతకు మించి మీకు ఒక షాకింగ్ ట్విస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకు 8 మంది నామినేషన్ అయి ఉన్నారు. ఈ 8 మంది నామినేషన్లో నుంచి యాక్చువల్గా చెప్పాలంటే ఎవరెవరు మనకు రజిత్, ధన్రాజ్ అండ్ చైత్ర వీళ్ళు ముగ్గురు అట్టడుగు స్థానంలో ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోవాలి. కాకపోతే ర్యాండమ్గా కూడా ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఆ విధంగానే ఇవాళ ర్యాండమ్గా ఒక ఎలిమినేషన్ జరిగింది. దాంతోపాటు అసలు నామినేషన్లో లేనటువంటి ఒక వ్యక్తిని కూడా కొన్ని కారణాల వల్ల ఎలిమినేట్ చేశారు. అంటే ఈ వారం షాకింగ్ డబల్ ఎలిమినేషన్ ఈ వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఇది ఎంతవరకు నిజం అనేది ఐ డోంట్ నో, చూడాలి. వార్త అయితే చాలా షాకింగ్గా ఉంది. అంతకు ముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మరింత బలమైన కంటెంట్ మీకు ఇవ్వడానికి నాకు అవకాశం లభిస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక విషయానికి వస్తే ఇవాళ శనివారం రోజు వాರದ కథే కిచ్చన జతే ఎలా జరిగింది మనం అందరం అనుకున్నట్టుగానే నేను నిన్న మొన్న అంతా మీతో డిస్కస్ చేశాను. 2-3 పాయింట్లు డిస్కస్ చేశాను. కరెక్ట్గా అవే పాయింట్లను కిచ్చా సుదీప్ గారు అడ్రస్ చేశారు. కాకపోతే ఆ అడ్రస్సింగ్ తనదైన స్టైల్లో చేశారనమాట. తనకు తెలుసు కదా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరిని ఎలా టికిల్ చేయాలి, ఎవరిని గిచ్చాలి, ఎవరిని గిల్లాలి, ఎవరిని జో కొట్టాలి, ఎవరి వెన్ను తట్టాలి, ఎవరికి మొట్టికాయ వేయాలి, ఇవన్నీ తెలుసు. కాబట్టి కిచ్చా సుదీప్ గారు చాలా స్మూత్గా, చాలా కామెడీ వేలో, సాధారణంగా అయితే నేనేమని ఎక్స్పెక్ట్ చేశాము, సీరియస్ నోట్లోనే డిస్కషన్ సాగుతుంది, ఒక్కొక్కటి తాట తీస్తాడు అని అనుకున్నాం. ఈసారి కూడా తాట తీశాడు. కాకపోతే ఆయన చాలా స్మూత్గా తాట తీశారు. అంటే వాళ్ళకు నొప్పి తెలియకుండా పోలీస్ లాఠీ దెబ్బలా కొట్టారనమాట. ఆ విశేషాలు ఏంటో మనం చూసుకుందాం. సో ఇవాళ మనకు అంటే నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చూపించారు. ఏంటంటే మనకు త్రివిక్రమ్ అండ్ చైత్ర వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్ళారు కదా పనిష్మెంట్ కింద. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అనవసరంగా మనం జైలుకి వచ్చాము, అనవసరంగా మమ్మల్ని పంపించారు, ఇదంతా కూడా చాలా ప్లాన్డ్గా జరుగుతుంది, వాంటెడ్గా జరుగుతుంది. మనం ఏదైనా వాళ్ళకు గుణపాఠం చెప్పాలి, వాళ్ళకు ఒక లెసన్ చెప్పాలి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని టేక్ ఇట్ గ్రాంట్గా తీసుకుంటారని ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. అక్కడ చైత్ర ఒక మాట అంటుంది, ఇప్పుడు మళ్ళీ బహుశా మేము ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఏం జరుగుతుంది, నామినేషన్ చేస్తారు, అంతకుమించి అయితే ఏం చేయరు కదా, చూద్దాం అయితే అయ్యారు అని చెప్పి వాళ్ళిద్దరు ఏమనుకుంటారు, జైలు నుంచి మనం బయటకు వస్తే ఎట్లా అవుతుంది, మనం బయటకు వచ్చి కూర్చున్నాము, క్యాప్టెన్ ఏం చేస్తారో చూద్దాం అని త్రివిక్రమ్ అంటారు. అంటే వెళ్దామా అంటుంది చైత్ర. ఎస్ వెళ్దాం, ఇది ఏమవుతుందో తేల్చేసుకుందాం అని చెప్తారు. మొదట త్రివిక్రమ్ బయటకు వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత చైత్ర కూడా జైలు నుంచి బయటకు వస్తుంది. అక్కడ ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు. ఆ సమయంలో వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి అద్భుతమైన విద్య ఇదనమాట. జైలు నుంచి బయటకు వచ్చి అంటే దే బ్రేక్ ది కస్టమ్స్. సో జైలు నుంచి ఇప్పటిదాకా జైలు నుంచి ఎవరు బయటకు రాలేదు. బద్దలు కొడతాం అనుకునే వాళ్ళు, జైల్లో నిల్చుకొని అరిచిన వాళ్ళు, జైలు కూర్చొని కేకలేసిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు చూసాం. కానీ జైలు నుంచి బయటకు వచ్చి ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ జైల్లో వెళ్ళినటువంటి చరిత్ర బిగ్ బాస్ సీజన్ 11కే దక్కుతుంది. సో దీన్ని కిచ్చా సుదీప్ గారు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇక్కడితో ఆగిపోలేదు. ఆ జైల్లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కాయగూరలు కట్ చేయాలి. అక్కడ కూడా సేమ్ రచ్చ మొదలైంది. కాయగూరలు కట్ చేయం, మేము కట్ చేయాలంటే మీరు మాకు చెప్పింది చేయాలి, మాకు రాగి జామ మీరు సరిగ్గా ఇవ్వలేదు, మళ్ళీ చేసి తీసుకురండి, మా ముందు డ్యాన్స్ చేయాలి, ఇట్లా రకరకాల పిచ్చ డిమాండ్స్ అని పెట్టి పాపం గోల్డ్ సురేష్ని నా తిప్పలు పట్టించారు. ఆయన కాక క్యాప్టెన్ అయ్యాడు. ఆ క్యాప్టెన్ అయిన మనిషిని ఒక పట్టాను వదిలిపెట్టలేదు వీళ్ళిద్దరంతా. సో ఈ ఎపిసోడ్ ఇంత అయిపోయిన తర్వాత అగైన్ కమ్ బ్యాక్ టు ది హోస్టింగ్ సెషన్. సో ఈ హోస్టింగ్ సెషన్ వచ్చినప్పుడు
ఇక్కడ సుదీప్ గారు ఒక మాట అడుగుతారు, అందరూ బాగున్నారా? ఓకే, నిన్న మీరు లగ్జరీ బడ్జెట్ టాస్క్ గెలుచుకున్నారు కదా, వెరీ గుడ్, చాలా సూపర్గా ఆడారు, అద్భుతంగా వచ్చింది. మళ్ళీ బడ్జెట్ వచ్చిందా మీకు అంటే పాపం అందరూ లేదు సార్ మాకు ఇంకా బడ్జెట్ రాలేదు సార్, అదే ఎదురు చూస్తున్నాం అనమాట. ఓహో, బడ్జెట్ రాలేదు, పోనీ కనీసం ఎందుకు రాలేదు, ఏమైనా ఎంక్వైరీ చేశారా, ఏమైనా ఆలోచించారా, మీరు చాలా బాగా ఆలోచిస్తారు కదా అని అడిగారు. ఏమో సార్ మాకు తెలియదు అంటే కనుక, అయితే ఎందుకు రాలేదు అనేది మీకు కొంచెం ఒక క్లిప్ చూపిస్తారు చూడండి. వీళ్ళిద్దరు జైలు నుంచి బయటకు వచ్చేటువంటి క్లిప్ చూపిస్తారు అన్నమాట. అందరూ షాక్ అయిపోతారు అన్నమాట. వాళ్ళిద్దరూ బయటికి రావడం వల్ల పనిష్మెంట్ కింద మీకు ఈసారి లగ్జరీ బడ్జెట్ రాలేదు అని కిచ్చా సుదీప్ గారు స్పష్టం చేస్తారు. అక్కడే ఆయన సీరియస్గా చెప్తారు, బిగ్ బాస్ హౌస్లోన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ఒబే చేయాలి. యూ షుడ్ నాట్ వయలేట్ ఇట్. ఎందుకంటే మనం కాస్త ఈజీగా తీసుకుంటే రానున్న సీజన్స్లోన ఇదే ఒక అలవాటుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి క్యాప్టెన్ అయిన వాళ్ళకు నేను చెప్తున్నాను, ఇక మీద రూల్స్ ఖచ్చితంగా పాటించేలా చూడడం మీ విధి. దీంతోపాటు వెజిటబుల్స్ కట్ చేయడం మీరేం చేస్తారు, ఇచ్చేస్తున్నారు, వాళ్ళు కట్ చేసేదాకా మీరు పస్తులు ఉంటున్నారు, ఇంటికి 10 ఎదురు చూస్తారు. ఈసారి అలా వద్దు, కాయగూరలు ఇవ్వండి, ఫిక్స్డ్ టైం 15 నిమిషాలను వాళ్ళు కట్ చేసి ఇవ్వాల్సిందే, ఇది రూల్ అంతే. ఇక మీద నేను చెప్తున్నాను అలా ఫాలో కండి అంటారు. అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళను మాట్లాడించుకుంటూ సో గౌతమ్ దగ్గర మా చైత్ర దగ్గర వస్తారు. ఏమ్మా చైత్ర ఎలా ఉంది, ఇద్దరు కలిసి జైలుకి వెళ్ళారు కదా, ఎలా ఉంది, జైలు నీకు కొత్త కాకపోవచ్చు కానీ త్రివిక్రమ్తో పాటు వెళ్ళావు కదా, ఎలా ఉంది అంటే ఆమె ఏదో ఆన్సర్ చెప్తుంది, లేవు సార్ అంత కావాల్సిగా చేశారు సార్, అది సార్ ఇది సార్. మళ్ళీ నిన్ను ఎలా భరించాడమ్మా త్రివిక్రమ్ అంటే, త్రివిక్రమ్ కూడా సార్ చాలా, కాకపోతే త్రివిక్రమ్ నీకు ఎలా అనిపించింది అంటే, మా ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కొన్ని అభిప్రాయాలు మనం తెలుసుకోగలిగాం సార్ అంటే, ఏంటి బయట ఇంతగా మాట్లాడుకున్నారు, మళ్ళీ లోపలలోనే ఉన్న ఆ ఒక్క రోజులోనే మీ ఇద్దరి మధ్య ఏం సైద్యం కుదిరిందంటే, లేదు సార్ యాక్చువల్గా చెప్పాలంటే జైలు గది అనేది అది ఓడిపోయిన వాళ్ళు వెళ్ళేటువంటి గది. అక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్గా మనం తీసుకుంటూ ఉంటాం. అక్కడ మన మనస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ నింపాదిగా కూర్చొని మేమిద్దరం కూడా చాలా విషయాలు డౌట్లు క్లియర్ చేసుకున్నాం సార్, వెరీ గుడ్ అని అంటాడు. ఆ తర్వాత గోల్డ్ సురేష్ను కూడా మెచ్చుకుంటాడు. హనుమంతుడు అంటాడు, ఏం హనుమంతుడు వామను క్యాప్టెన్ చేసేసావు కదా, వెరీ గుడ్ అని చెప్తాడు. సో ఇలా నోట్లో అలా వెళ్తున్నప్పుడు మోక్షిత అండ్ ఐశ్వర్య వీళ్ళిద్దరు చాలా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మోక్షిత ఐశ్వర్యను ఇంత గట్టి పాఠం చెప్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మోక్షిత ఐశ్వర్య మీరిద్దరు ఏం చేశారు అనేది నేను చెప్పాను, మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్ అని వీడియో వేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే మధ్యలో శశి నిలబడి ఉంటారు, మోక్షిత అండ్ ఐశ్వర్య మోక్షితతో చెప్తుంది, ఈసారి మనం టార్గెట్ నామినేషన్ చేయాలి. మనం ఈజీగా తీసుకుంటున్నాం నామినేషన్, వాళ్ళైతే మనల్ని టార్గెట్ చేసేస్తున్నారు, మనల్ని నామినేట్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి మనం టార్గెట్ నామినేషన్ చేద్దాం, ఖచ్చితంగా మనం ముగ్గురం అనుకొని టార్గెట్ నామినేషన్ చేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అంతే, మనం ముగ్గురు అనుకున్నామంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అని చెబుతుంది. మోక్షిత అవునా అని ఆమె వింటూ ఉంటుంది, శిశిర్ కూడా మౌనంగా వింటుంటాడు. అక్కడే కట్ చేసి నామినేషన్ ప్రక్రియ మీరు ఇలా చేస్తున్నారు, టార్గెటెడ్ నామినేట్ చేస్తున్నారా, నామినేషన్ చేయాలంటే సరైన కారణాలతో నామినేట్ చేయండి అని నేను ఎన్ని ఎపిసోడ్ల నుంచి మీతో మొత్తుకుంటూ వస్తుంటే చివరికి మీరు ఎక్కడికి దిగజారంటే ఒకరిపైన ఒకరికి కక్ష సాధించుకోవడానికి నామినేషన్ అనే అస్త్రాన్ని మీరు ప్రయోగించుకుంటున్నారు, ఇది ఎంతవరకు సరి అని చెప్పి బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్లోన ఇంకా తెలిసిందే కదా మన ఐశ్వర్య నేను అట్లా అనలేదు అని చైత్ర దగ్గర వాపోతుంది. ఎందుకు అట్లా జరిగిందో తెలియదు, నేను అట్లా లేదంటే చైత్ర ఏమంటుంది, నువ్వేం బాధపడద్దు, మధ్య నుండి కట్ తీసుకొని పెట్టారమ్మా, వెనక ఏం జరిగిందో ముందు ఏం జరిగిందో ఎవరికి తెలుసు, మధ్యలోనే తీసి పెడితే ఎవరికైనా అలా అనిపిస్తుంది అంతే, బట్ వాస్తవం అలా కాకుండా ఉండవచ్చు కదా. అగైన్ కమ్ బ్యాక్ టు సుదీప్ అంటారు, మీరు అన్నారు మధ్య నుంచి తీసి ఉంచుదామని, మీకు అంత ఇష్టమైతే మొత్తం ఎపిసోడ్ పెడతాను, అందరూ బయటపడిపోతారు, పెట్టమంటారా అని బెదిరిస్తే వాళ్ళు లేదు సార్ సరే ఇది నిజం అవునో కాదు నేను ఇప్పుడే జస్ట్ పరీక్షిద్దామని చెప్పి ఓకే ఐశ్వర్య నువ్వు ఎవరెవరిని నామినేట్ చేశావు, భవ్య ఆ తర్వాత త్రివిక్రమ్ని నామినేట్ చేశావు,
ఓకే, ఎందుకు కారణాలు? భవ్య సరిగా కనిపించుకోవట్లేదు, త్రివిక్రమ్ ఈ మధ్య ఎందుకు డల్ అయిపోయాడు అని కారణాలు చెప్తుంది. ఓకే, దెన్ మోక్షిత, నువ్వెవరిని నామినేట్ చేసావు? మోక్షిత కూడా ఏం చెప్తుంది? త్రివిక్రమ్ అండ్ భవ్య. ఎందుకు నామినేట్ చేసావు? సేమ్ కారణం, త్రివిక్రమ్ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ అంటాడు, పైగా నన్ను సైకో అన్నాడు, అందుకోసమే నేను నామినేట్ చేశాను. భవ్య తను సరిగా ఆడట్లేదు, ఎంటర్టైన్మెంట్ అనేది కూడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఆమెను నామినేట్ చేశాను. శశిర్ నువ్వు చెప్పను. సరే ఈసారి నేను నామినేషన్ చేసే అర్హత కోల్పోయాను సార్, బతికిపోయావు, లేకుంటే నువ్వు కూడా ఫిక్స్ అయి ఉండేవాడివి ఈ స్కామ్లోన అని చెప్పి ఇంతే, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను. వాళ్ళిద్దరు నామినేషన్ చూశారు కదా, ఇద్దరు ఎవరు నామినేషన్ చేశారు, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినారు, ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, అర్థమైపోయింది కదా మీకు అంటారు. ఎంత వాస్తవం నిజమంటే వాళ్ళిద్దరు ఏమనుకున్నారు, టార్గెటెడ్ నామినేషన్ చేయాలనుకున్నారు. ఇద్దరు కూడా త్రివిక్రమ్ భవ్య గౌడ్నే నామినేట్ చేశారు. సో హౌస్లోన ఇలాంటిది జరుగుతోంది అని ఆయన చెప్పాడు. ఎవ్వరు మిగిలిన వాళ్ళు సంతోషపడక్కర్లేదు, చంకలు గుద్దుకోనక్కర్లేదు, ఇది నేను ఒకరిది మాత్రమే చూపించాను, అందరిది కటింగ్స్ చూపిస్తే బహుశా అందరూ కూడా ఈ పెంట కార్యక్రమం చేసేవాళ్లే, కాబట్టి ఎవ్వరేం తక్కువ తినేవాళ్ళు కాదు, నేర్చుకోండి, ఎలా చేయాలి ఏం చేయాలనేది కాస్త నేర్చుకోండి అయ్యా అని గట్టిగా మందలిస్తాడనమాట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లెసన్ అనమాట, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి లెసన్. ఆ తర్వాత సీరియస్ నోట్ జరిగింది ఎవరిది అంటే ధన్రాజ్ అండ్ రజిత్. మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే కదా, రజిత్ని ధనరాజ్ని ఇద్దరిని క్లాస్ తీసుకున్నాడు అంట. రజిత్ని అన్నాడు, ఉండాలి, నువ్వు చాలా చురుగ్గా ఆడుతున్నావు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చావు, కానీ మాట పైన నిఘా ఉండాలి, నాలుగు పైన కంట్రోల్ ఉండాలయ్యా, ఎలా పడతావో ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా, నువ్వు ఎంత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూస్. సార్ నేనేమంత తిట్టలేదు సార్, నువ్వేమంత తిట్టలేదా, కనీసం ఒకసారి నువ్వు ఆలోచించుకుని నువ్వేం తిట్టావనేది. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్, నువ్వు బాగా ఆడవలసిన వాడివి, నువ్వు ఇప్పటికీ చాలా డేంజర్ జోన్లో ఉన్నావు, ఆట ఆడకుండా డేంజర్ జోన్లో కాదు, నీ మాట వల్ల నువ్వు డేంజర్ జోన్లో ఉంటున్నావు, మళ్ళీ కేవలం ఇదే తీరుతో నేను బయటికి వెళ్ళిపోతాను అనుకుంటే నీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమీ లేదు అని సీరియస్ నోట్లో చెప్పిన తర్వాత ధనరాజ్తో ఉంటాడు. ధనరాజ్, ఎందుకయ్యా ఆయన రెచ్చగొట్టాను? రెచ్చగొట్టవలసినంత అవసరం ఏముంది, నువ్వు రెచ్చగొట్టేందుకే కదా అతను రెచ్చిపోయింది. పోనీ ఒక పని చేద్దామంటే మీ ఇద్దరికి నేను 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఫిజికల్ అయిపోండి, నా ఎదుటే ఇద్దరు ఫిజికల్ అయిపోండి, కొట్లాడుకోండి. ఏం ధనరాజ్, ఎవరు గెలుస్తారు? సార్ ఒకవేళ ఆయన ఏమైనా అయితే కానీ అంటే చేస్తే నువ్వు ఉండగలవా? నువ్వు ఆయన పర్సనాలిటీ నీ పర్సనాలిటీ ఒకసారి నువ్వు ఆలోచించవా? ఎందుకయ్యా ఇలా చేస్తారు, జాగ్రత్తగా ఉండండి కాస్త అని వాళ్ళని గట్టిగా మందలిస్తాడనమాట. మందలించి చెప్తాడు, ఓకే బిగ్ బాస్ హౌస్లోనే ఇలాంటివి జరగకూడదు, ఏదైనా తప్పు జరిగిద్దంటే శిక్ష ఇచ్చి తీరాలి, మీ ఇద్దరికి ఏదో ఒకటి శిక్ష ఇవ్వాలి, మళ్ళీ ఎవరికి శిక్ష పడుతుందో ఎలాంటి శిక్ష పడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ అని చెప్పి నెక్స్ట్ హీ షిఫ్ట్ ఓవర్ టు మంజు. మంజు, సార్ చెప్పండి సార్, ఈసారి నీ ఆట ఎలా ఉంది? సార్ ఈ వీక్ అంతగా ఏం లేదు సార్. అంతగా కాదు, చెప్పు ఎలా ఉంది అంటే, లేదు సార్ ఈ వీక్ నేను సరిగ్గా ఆడలేదు. ఓకే, ఫస్ట్ వీక్ మంజు, 11th వీక్ మంజు, ఇప్పుడు ఏ మంజు ఉన్నాడంటే 11th వీక్ మంజు ఉన్నాడు సార్. వీక్ స్పెల్లింగ్ చెప్పు అంటే WEEK సార్. నాకేదో WEAK అనిపించింది, స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో కనిపిస్తుంది. ఫస్ట్ వీక్ మంజు వీక్ స్పెల్లింగ్ ఖచ్చితంగానే ఉంది, బట్ 11th వీక్ మంజు స్పెల్లింగ్ తప్పినట్టు ఉంది అని చెప్పి ఆటలో వీక్ అయిపోయావు అనేది చాలా ఇండైరెక్ట్గా గమ్మత్తుగా ట్రిక్కిష్గా సుదీప్ చెప్తూ అన్నాడు. చాలా తప్పు పని చేస్తున్నావు మంజు, నువ్వు ఎవరో వెంట పడిపోయావు, ఎవరో వెంట కాదు గౌతమి వెంట పడిపోయావు, ఆమె చెప్పింది వింటున్నావు, ఆమె చెప్పినట్టు నువ్వు వినాలని అనుకుంటున్నావు, చాలా తప్పు చేస్తున్నావు, బీ కేర్ఫుల్, ఇలా చేయకూడదు, ఆటగాడు చేయవలసిన పద్ధతి ఇలా కాదు. నువ్వే కాదు ఈ ఇంట్లో నువ్వు వాళ్ళకందరికీ చెప్తున్నాను, పదే 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 చెప్తున్నాను, మీరు సంబంధాలని ఫ్రెండ్షిప్ పట్టిని అన్న చెల్లెలు అని లేకుంటే ఫ్రెండ్స్ అని లేకుంటే కనుక ఇంకేదో రిలేషన్ పెట్టుకొని ఎందుకయ్యా ఇక్కడ పెంట చేసుకుంటారు? ఆడటానికి వచ్చామా, ఆడామా, వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి. మీరు ఆడటం మానేసి మిగిలిన వ్యవహారాలని చేయడం మొదలు పెడితే మీ ఆట ఖచ్చితంగా దెబ్బతింటుంది. అలాగే కొందరు ఆట దెబ్బతింది. ఏమ్మా భవ్య నిజమవునా కాదా అని భవ్య కూడా వేసేస్తాను సార్ అని. చూడండి, ఓకే నువ్వు త్రివిక్రమ్ హెయిర్ కట్ చేసావు, త్రివిక్రమ్ చెప్పినట్టు వింటావు, నువ్వు చెప్పినట్టు త్రివిక్రమ్ వింటాడు, ఇవన్నీ చూడడానికి బాగుండొచ్చు, కానీ రాను 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 రేపొద్దున మీరిద్దరు నిలబడవచ్చు, మీరిద్దరిలో ఎవరో ఒకరే రావచ్చు. అప్పుడు మీరేం చేస్తారు? నామినేట్ చేస్తారా లేకుంటే
ఫ్రెండ్షిప్ అని వదిలేస్తారా? మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ అని మీరు మీ కప్పుని వదిలేసుకుంటారా? మీ ఛాన్స్ని వదిలేసుకుంటారా? అసలు మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చారు? ఆడటానికి, గెలవడానికి వచ్చారా, లేదా కొత్త సంబంధాలు పెట్టుకోవడానికి వచ్చారా, ఓడిపోవడానికి వచ్చారా? ప్లీజ్ రివ్యూ యువర్ సెల్ఫ్స్ అని అందరికీ చెప్తారు. ఆ తర్వాత మంజు కూడా చెప్తారు, మంజు ఇట్స్ నాట్ ఫెయిర్ ఎనఫ్. నువ్వు మంచి నటుడువయ్యా, నువ్వు జోకర్ వేషం వేసావు. కానీ ఒకటి గుర్తుంచుకో, నటుడు అనేవాడు జోకర్ వేషం వేసి నటించాలి కానీ జోకర్ కాకూడదు. నువ్వు జోకర్ అవుతున్నట్టున్నావు, ఒక్కసారి నిన్ను చెక్ చేసుకో అని చెప్తానమాట. సో ఇక్కడ వాళ్ళకు పాఠాలు అప్పచెప్పడం అయిపోతూ వచ్చింది. సో మంజు అంత అయిపోయిన తర్వాత ఒక చిన్న టాస్క్ పెడతారు. ఏం టాస్క్ అంటే ఎక్స్రే రిపోర్ట్ లాంటివి తీసుకుని వచ్చి దాని కింద నోట్ ఉంటుందన్నమాట. వెన్నెముక లేనివాళ్ళు, తలలో బుర్ర లేనివాడు, ఎప్పుడు నోరిచి వడవడ వాగేవాళ్ళు, సో ఇలాంటివన్నీ ఇచ్చి ఎవరెవరికి ఇస్తారు? వీపులో కత్తి పొడిచేవాళ్ళు అంటే వాళ్ళు తమకు కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గుండె రాయిలో ఉండేవాళ్ళు ఎవరు, అసలు గుండె లేనే లేదు, కర్కశంగా ఉండేవాళ్ళు ఎవరు అని భవ్యకు వచ్చినప్పుడు ఆమె తెలివిగా దాన్ని త్రివిక్రమ్కి ఇస్తుంది. కారణం ఏం చెప్తుందంటే ఆట అంటూ ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఎవరిని లెక్క చేయడు సార్, చాలా కర్కశంగా ఆడతాడు సార్ అంటే అంటారు. సుదీప్ గారు చాలా బాగా చెప్పావమ్మా, ఇంకా నువ్వు నీ పద్ధతి మానలే, ఎంత అందంగా చెప్పావు. కర్కశంగా ఉంటాడు అంటే ఆట ఆడేటప్పుడు కర్కశంగా ఉంటాడు. సో అగైన్ యూఆర్ ప్రమోటింగ్ త్రివిక్రమ్. ఓకే, చూద్దాం ఇది ఎంత దూరం పోతుందో నేను చూస్తాను అని ఆయన సీరియస్ నోట్లో అంటారనమాట. ఈ ప్రక్రియ మొత్తం జరిగే సమయంలోన ఇద్దరిని సేఫ్ చేశారు. మొదట్లో వచ్చి త్రివిక్రమ్, తర్వాత వచ్చి హనుమంతుని సేవ్ చేసినప్పుడు చెప్పండి హనుమంతు గారు మీకు ఎలా అనిపిస్తుంది? వాడు మామూలుగా సార్ అంటే హనుమంతు నువ్వు తెలివి తక్కువ వాడివి కాదయ్యా, తెలివైన వాడివి. నువ్వు తెలివి తక్కువ వాడివి అనుకునేంత తెలివి తక్కువ వాడిని కూడా నేను కాదు. కాబట్టి మాట్లాడు, నువ్వు బాగా మాట్లాడగలవు, మాట్లాడు అని తాను ఎలా అసెస్ చేశారో హనుమంతు. నిజంగా హనుమంతు తెలివి తక్కువ వాడు కాదు, ఆట బాగా తెలిసినటువంటి ఆటగాడు. ఈ బిగ్ బాస్ హౌస్లోన ఇప్పుడున్న వాళ్ళపైకి అస్సలైన ఆటగాడు ఎవరైనా ఉన్నాడంటే దట్ ఈస్ హనుమంతు. అతనికి తెలుసు ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత బ్యాలెన్స్గా ఉండాలి, ఎక్కడ అంటించుకోవాలి, ఎక్కడ వదిలించుకోవాలి, ఎలా ముందుకు దూసుకువెళ్ళాలన్న విషయం హీ నోస్ వెరీ 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 ప్రెట్టి వెల్. అందుకోసమే హనుమంతు సేఫ్ అవుతూ వస్తున్నాడు. పైగా ఆయనకు ఉన్నటువంటి బయట ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అద్భుతంగా ఓట్లు పడిపోతున్నాయి. సో అతను సేఫ్ అయిపోయాడు, త్రివిక్రమ్ సేఫ్ అయిపోయాడు. ఇక్కడ మళ్ళీ రజిత్ విషయానికి వస్తే రజిత్కు ఒక పెద్ద నిలువెత్తు బోన్ తీసుకొస్తారు. వీడు పులి లాంటి వాడు కదా, ఈ పులిని తీసుకెళ్ళి బోన్లో వేసేస్తారు. బోన్లో వేసిన తర్వాత చెప్తానమాట, ఒక్కరోజు పాటు నువ్వు ఈ బోన్లో ఉండాలి, ఈ బోన్ నుంచి కదులు రావడానికి వీల్లేదు. కంట్రోలింగ్ కెపాసిటీ ఎవరు తెలుస్తున్నా? మిస్టర్ ధనరాజ్, నువ్వే వాడిని లుక్ ఆఫ్టర్ చేసుకోవాలి. రజిత్, నువ్వు బయటికి రావాలన్నా ఏం చేయాలన్నా కూడా ధనరాజ్ పర్మిషన్ తీసుకొని ఉండాలి. ధనరాజ్, రజిత్ ఎక్కడికి తీసుకెళ్ళమన్నా కూడా నువ్వు అక్కడికి దాన్ని లాక్కుంటూ వెళ్ళాలి. ఇది ఒక రోజంతా నేను మీకు ఇచ్చేటువంటి పనిష్మెంట్ అని చెప్తాను. చెప్తే రజిత్ అడుగుతాడు, సార్ మళ్ళీ ఒంటికి రెట్టి కట్టి ఎట్లా సార్ అంటే కనుక మీ ఇష్టం అని అంటారు. ఆ తర్వాత ఎపిసోడ్ ఎండింగ్లోనే ఇంకో క్వశ్చన్, సార్ నేను బట్టలు మార్చుకోవాలంటే ఎట్లా సార్ అంటే నవ్వుతూ వెళ్ళిపోతారు అంట సుదీప్. సో అలాగా ఒక్కొక్కరు చిన్న పనిష్మెంట్ ఇస్తూ వచ్చారు. ఇవాళ ఎలిమినేషన్ ఉంటుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ నేను మొదట మీకు చెప్పాను కదా, ఒక ట్విస్ట్ ఉంది, షాకింగ్ ఉంది అని. ఏమిటి షాకింగ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నటువంటి షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకే ఒక ఎలిమినేషన్ అనుకుంటే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. దట్ టు షాకింగ్ ఏంటంటే శశిర్ ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. శశిర్ పాపం మొదటి నుంచి కూడా ఆడుతూ ఉన్నాడు, మంచి ఆటగాడే అనుకున్నాం, నిజంగా కూడా ఈజ్ ఎ రియల్ గేమర్. బట్ ఏదో గందరగోళంలో పడిపోయాడు, డల్ అయిపోతూ ఉంటాడు, అన్సర్టెనిటీ ఉంటుంది, ఎవరి మధ్యలోనూ చిక్కుకుపోతాడు, ఎవరి చేతికి ఇరిబొమ్మగానో మారిపోతూ ఉంటాడు. సో ఇలాగనే మనం చూస్తూ వచ్చాం. డేంజర్ జోన్లో ఉంటూ 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 వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా గౌతమి కూడా మళ్ళీ ఈరోజు కూడా చెప్పింది ఏంటంటే థర్డ్ వీక్లోనో కెప్టెన్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి శశి లేడు అని. అది పదే పదే అనిపించుకుంటున్నాడు శశి. ఈరోజు శశి ఎలిమినేట్ అయిపోతాడు. మనం అనుకున్నాం కదా ర్యాండమ్గా ఎవరైనా ఎలిమినేట్ చేయొచ్చు 8 మందిలోని, శశి వెళ్ళిపోతాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు
గోల్డ్ సురేష్ బయటికి వెళ్తాడు అని అంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఆయన సేఫ్ అయిపోయాడు, క్యాప్టెన్ కూడా అయ్యాడు. ఈ వారం క్యాప్టెన్ అతను, మళ్ళీ అతను ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు అంటే సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అని అంటున్నారు. గోల్డ్ సురేష్ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు, ఆయనే అంగీకరించాడు వెళ్ళిపోవడానికి. సో ఇవాళ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇందులో నా షాకింగ్ ఏంటంటే అందరూ చైత్ర ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే శశిర్ ఎలిమినేట్ అవుతున్నాడు. అస్సలు ఎలిమినేట్ కాడు. ఈ ఇంటికి కాబోయే క్యాప్టెన్ ఆట బాగా ఆడాడు, గత వారం సేఫ్ అయ్యాడు, ఈ వారం కూడా సేఫ్ కాబోతున్నాడు అనుకున్నటువంటి గోల్డ్ సురేష్ ఎలిమినేట్ అయ్యాడట. బాగా ఆడంత కాలం ఇంట్లో ఉన్నాడు, ఆట మొదలెట్టాక బయటికి వెళ్ళిపోతున్నాడట. ఒకవేళ ఈ 2 వార్తలే నిజమైతే ఈ వారం నిజంగా షాకింగ్ ఎలిమినేషన్. కాకపోతే ఇది వస్తున్నటువంటి అప్డేట్ మాత్రమే. ఈ అప్డేట్ ఎంతవరకు నిజం, ఎలా ఉంటుంది, ఏం కాబోతుంది అనేది చూడాలంటే ఈ రోజంతా మనం ఎదురు చూడక తప్పదు. మేబీ గోల్డ్ సురేష్ ఎలిమినేట్ కావడం అనేటువంటిది రాంగ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ శశిర్ ఆల్సో, శశిర్ కంటే అద్భుతంగా ఆడినటువంటి చైత్ర ఉంది. ఆమె నేను అన్నాను, చైత్ర చిట్ట చివరిలో ఉన్నా కూడా ఆమె సేఫ్ కావచ్చు, బికాజ్ తన కంటెంట్ బాగా ఇస్తుంది కాబట్టి ఆమె సేఫ్ అవుతుంది. అలాగే ధనరాజ్ రజిత్ అనుకున్నాం, కానీ వాళ్ళిద్దరి మధ్య కొట్లాట కూడా ఎంతో మందికి కాస్త ఎంటర్టైన్మెంట్గానే ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా అలాగే ఉంచారా అనిపిస్తుంది. ఇందులో రజిత్ నోటి దూరం ఎక్కువ, దురుసు ఎక్కువ, కానీ మంచి ఆటగాడు కాబట్టి తనను కూడా సేఫ్ చేసి ఉండవచ్చు. ధనరాజ్ హీస్ గుడ్ ప్లేయర్, తాను కూడా సేఫ్ అయినట్టు ఉన్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే శశిర్ అనుకున్నాడు పాపం. ఆయన ఇంటికి వచ్చినప్పుడు చాలా సందర్భంలో అన్నాడు, నేను కనీసం నా పుట్టినరోజు వరకైనా నేను ఉండాలని. నిన్న గ్రాండ్గా పుట్టినరోజు చేశారు, సుదీప్ గారు కేక్ తెప్పించారు, కేక్ కట్ చేయించారు. ఏం శశిర్ నీ కోరిక తీరిందా అన్నారు. సార్ చాలా థ్యాంక్స్ సార్, నేను దీనికోసమే, ఈ ఈవెంట్ కోసమే నా పుట్టినరోజు పండుగ బిగ్ బాస్ హౌస్లో జరుపుకోవాలని నేను చాలా కాలంగా ఎదురు చూశాను, అది అయ్యింది, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అని ఆయన చెప్పడం, ఆ కేక్ కటింగ్ అంతా పూర్తి అయిపోయింది. సో కేవలం తన పుట్టినరోజు బిగ్ బాస్ హౌస్లో నెరవేర్చుకోవాలి అనేటువంటి ఆయన కన్న కలను నిజం చేసేంత వరకు మాత్రమే ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉంచారా? ఆ వేడుక పూర్తి కాగానే వెంటనే ఆయన బయటికి పంపించేశారా? శశిర్ నిజంగా బయటికి వెళ్ళిపోయాడా? గోల్డ్ సురేష్ కూడా వెళ్ళిపోయాడా? ఒకవేళ గోల్డ్ సురేష్ వెళ్ళిపోతే మళ్ళీ ఈ వారం క్యాప్టెన్ ఎవరు? ఈ వారం క్యాప్టెన్ లేకుండానే హౌస్ నడుస్తుందా? ఏమో, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్లు. చూద్దామంట ఇవాళ ఏం జరుగుతుందో. అసలు నాకైతే డౌట్ ఏంటంటే గోల్డ్ సురేష్ వెళ్తాడా నిజమా అని. ఏమో, ఫ్యామిలీ ఇష్యూస్ ఉందంటే మాత్రం వెళ్ళి ఉండవచ్చు, వీ కాంట్ సే. బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగవచ్చు, ఎవ్రీథింగ్ అన్ఎక్స్పెక్టబుల్. చూద్దామంట ఇవాళ ఈ షాకింగ్ నాకే చాలా షాకింగ్గా ఉంది. ఇది నిజం అవునో కాదో ఐ డోంట్ నో. నిజం కాకుండా ఉంటే బాగుందని మీతో పాటు నేను అనుకుంటున్నాను. చూద్దామంటే ఇవాళ ఈవినింగ్ కిచ్చా సుదీప్ గారి పంచాయతీ ఏంటి, ఫండ్ ఏంటి. నిన్న పంచాయతీ ఉండాల్సింది, ఆ పంచాయతీ కాస్త ఫన్గా నడిచింది, ఇవాళ మరింత ఫన్గా ఉంటుందేమో. ఈ ఫన్తో పాటు ఎవరెవరిని బయటికి తీసుకెళ్తారో లెట్ us వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ మై రియల్ రివ్యూ అబౌట్ కిచ్చా సుదీప్ వాರದ కథే కిచ్చన జతే. ఇవాళ సండే ఫండే విత్ బాద్షా కిచ్చా సుదీప్ గురించి మళ్ళీ నేను మీ ముందు వీడియో తీసుకొస్తాను. అంతవరకు సెలవు. మీ రామదుర్గ మసూదన్ రావు, సైన్ ఆఫ్.